ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. ఉగ్రమూకపై రుద్ర తాండవం, భారత విజయ సింధూరం, ముష్కర్ల స్థావరాలపై నిప్పుల వర్షం, విరుచుకుపడిన క్షిపణులు, డ్రోన్లు, పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే దాడులు, మసూద్ అజార్ కుటుంబం మొత్తం 8 మంది ఉగ్రవాదులు హతం, 31 మంది అని ప్రకటించిన దాయాది దేశం అనేటువంటిది ప్రధాన వార్త ఈరోజు ఈనాడులో కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ బహపూర్ సమీపంలో భారత్ దాడుల్లో ధ్వంసమైన భవనం శీతలావస్థ మొత్తం కూలిపోయినటువంటి భవనం యొక్క చిత్రం కనిపిస్తుంది మిత్రులారా. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉగ్రవాదంపై మరి ఎవరు ఏమన్నారు అనేటువంటి విషయం ఒకసారి చూద్దాం మిత్రులారా. ఆపరేషన్ సింధూర్ విజయవంతం, మనందరికీ గర్వకారణం. ఉగ్ర స్థావరాలపై లక్షిత దాడులను అత్యంత ఖచ్చితత్వంతో చేపట్టిన సైనిక దళాలకు అభినందనలు అనేటువంటిది ప్రధానమంత్రి మోదీ గారు చెప్తున్నటువంటి మాటను ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా భారత సైన్యం ఎక్కడ గీత దాటలేదు, అమాయకులను చంపిన వారిని హతమార్చాయి, ఈ విషయంలో హనుమంతుడే ఆదర్శం అనేటువంటి మాటను ఒకటి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వెల్లడించినటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫర్బాద్ సమీపంలో దాడుల్లో ధ్వంసమైన భవనాన్ని పరిశీలిస్తున్న స్థానికులు, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ మురేద్కేలో దెబ్బతిన్న భవనం అనేటువంటి ఒక 2 చిత్రాలతో కూడినటువంటి వార్త ఈ రోజు ఈనాడులో కనిపిస్తుంది మిత్రులారా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొందాం, అత్యవసర సేవల ఉద్యోగుల సెలవులు రద్దు, ప్రభుత్వ ఉద్యోగులు అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు, మాక్ డ్రిల్ గురించి వాకిటాకి క్షేత్రస్థాయి అధికారులను వాకప్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో పోలీసు ఉన్నతాధికారులు కె పుష్ప, సివి ఆనంద్, జీతేంద్ర గుప్తా, రవి గుప్తా, కమలాసన్ రెడ్డి తదితరుల ఫోటోతో ఉన్నటువంటి వార్త ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. ఉగ్రమూకపై రుద్ర తాండవం, ఢిల్లీలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ సింగ్ మిస్రీ, చిత్రంలో ఆర్మీ సిగ్నల్ కోర్ కు చెందిన కర్నల్ సోఫియా ఖురేషి, వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వేమికా సింగ్ అనేటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ ఒకటి. ప్రజల సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ, కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశంస, జడ్జిలు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని చాటారు. కొనియాడిన జస్టిస్ సూర్యకాంత్, ఘనంగా నెరేటివ్స్ ఆఫ్ ద బెంచ్ ఏజెడ్ 6 పుస్తకావిష్కరణ. కాబోయే సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆత్మీయ ఆలింగనం అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మిత్రులారా, ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ఈ ఉగ్రవాదంపై మరి కేంద్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మరి రాహుల్ గాంధీ గారు వారు అన్న మాటల్లో సార్ చూద్దాం మిత్రులారా. భారత భద్రతా దళాలకు సెల్యూట్ చేస్తున్నాం, ఆపరేషన్ సింధూర్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నది, ఇది దేశానికి సంబంధించిన విషయం, ఇలాంటి సమయాల్లో మనం ఐక్యంగా ఉండాలి, దేశ ప్రయోజనాల కోసం ఏ సమావేశానికి పిలిచినా మేము హాజరవుతాం రాహుల్ గాంధీ గారు అనేటువంటి ఒక ఆయన చెప్పినటువంటి విషయం ఒకసారి ఈ సందర్భంగా చూస్తాం మిత్రులారా. ఈరోజు మరి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మరి ఉగ్రవాదంపై మాట్లాడినటువంటి విషయం ఒకసారి చూద్దాం. ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయాలి, అసదుద్దీన్, ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధును స్వాగతిస్తున్నట్టు ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. మన సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద కేంద్రాలపై చేసిన దాడులను స్వాగతిస్తున్నాం, పహల్గాం వంటి ఘటనలను మళ్లీ జరగకుండా పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి, పాక్లోని ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలి, జైహింద్ అని బుధవారం సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టారు అనేటువంటిది. ఈ యొక్క ఉగ్రవాదం అంతం కావాలి,
ఇది ఎవరు కూడా ఇటువంటి సంఘటనలను, ఇటువంటి దుశ్చర్యలను మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఎవరు కూడా మంచిది కాదు అన్నటువంటి విషయం మరి ఓవైసీ చీఫ్ అసదుద్దీన్ గారు మాట్లాడినటువంటి విషయం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష ప్రధాన నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ మరి ఆయన ఈ యొక్క ఉగ్రవాదంపై ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం మిత్రులారా. సైన్యం పాఠవానికి భారతీయుడిగా గర్వపడుతున్న మాజీ సీఎం కేసీఆర్ సైన్యం ప్రదర్శించిన సైనిక పాఠవానికి భారతీయుడిగా గర్వపడుతున్నానని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఏ దేశంలో ఉన్నా మానవాళికి నష్టం కలిగిస్తుంది తప్ప లాభం చేయదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యొక్క ఉగ్రవాదం అది మంచిది కాదు. మరి ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా కూడా మరి ఉగ్రవాదం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది తప్ప ఇటువంటి లాభదాయకం కాదనేటువంటి మాట కేసీఆర్ ఆయన యొక్క ప్రకటనలో తెలిపినటువంటి విషయం చూస్తాం మిత్రులారా. ఈరోజు మరి భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వారి యొక్క మాటను చూద్దాం మిత్రులారా. ఆపరేషన్ సింధూర్ కొనసాగించాలి, ఉగ్రవాదంపై పోర్లో ప్రధానికి మా మద్దతు పవన్ కళ్యాణ్. ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు ఆపరేషన్ సింధూర్ను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. ఈ పోరాటంలో ప్రధాని మోదీ తీసుకునే ప్రతి నిర్ణయానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని అని చెప్పారు. ఇంకో అంటే వారు చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి ఈ ఉగ్రవాద పైన ఎవరు కూడా ఎలాంటి యొక్క పోస్టులను పెట్టొద్దు. ఒకవేళ అడ్డవులుగా ఎవరైనా పోస్టులు పెడితే సహించేది లేదు, మరి కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఒక హెచ్చరికతో కూడినటువంటి మరి వారు ప్రకటన కూడా చేసినట్టు మనం వార్త ద్వారా తెలుస్తుంది మిత్రులారా. ఈరోజు ఉన్నటువంటి ప్రధాన అంశాల్లో ఒకటైనటువంటిది ఈ ఉద్యోగస్తులు మేము కూడా సమ్మెకు సై అయినటువంటి నేపథ్యంలో ఈ మధ్యనే మరి సీఎం రేవంత్ రెడ్డి ఒక ఉద్వేగమైనటువంటి ప్రసంగం మాట్లాడినటువంటి తీరుపైన మరి రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో మరి ఒక కమిటీ ఏర్పాటైన విషయం మీకు అందరికి తెలిసిందే. మరి ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి సమావేశంలో పాల్గొని వారి యొక్క ఉద్యోగాల ప్రధాన డిమాండ్లు అనేటువంటి ఒకటి చూస్తున్నాం. సిపిఎస్ను రద్దు చేసి పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలి, జీవో 315ను సమీక్షించాలి. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారుల సహకారంతో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు చేయాలి. 2023 జనవరి 1 నుంచి పెండింగ్లో ఉన్న అన్ని డిఏలను వెంటనే విడుదల చేయాలి. తదితరులకు సంబంధించినటువంటి ఒక డిమాండ్లు వాళ్ళు నిన్న చదివి వినిపించారు. ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీనివాసరావు, లోకేష్ కుమార్, నవీన్ మిత్తల్, కృష్ణ భాస్కర్, జగదీశ్వర్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, దామోదర్ రెడ్డి, సైదులు తదితరులతో కూడినటువంటి యొక్క చిత్రాన్ని ఒకసారి చూస్తున్నాం మిత్రులారా. మనం తొలివారం తెలంగాణ పరిచయం, భాగ్యనగరానికి చేరుకుంటున్న అందాల భామలు. నిన్న వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క సుందరిమల్ల అనేటువంటి ఒక వార్త ఒకటి చూస్తున్న మిత్రులారా. దాంట్లో ముఖ్యంగా కజకిస్తాన్, సింగపూర్, డెన్మార్క్, కెన్యా, శ్రీలంక, బెల్జియం తదితర దేశాల నుంచి సుందరిమల్లు వచ్చారనేటువంటి విషయం ఒకటి చూస్తున్నాం. మరి వారిని మన యొక్క తెలంగాణ సాంస్కృతిక వారు స్వాగతించినటువంటి విషయం కూడా చూస్తున్నాం మిత్రులారా. తెలంగాణ భక్తుల వసతి సౌకర్యాలకు భూమిని కేటాయించండి, యూపీ సీఎంకు భాజపా ఎంపీ లక్ష్మణ్ మినతి. తెలుగు భక్తుల కోసం అయోధ్య, కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లో వసతి, పార్కింగ్ తదితర నిర్మాణాలకు భూమి కేటాయించాలని భాజపా ఎంపీ రాజ్యసభ డాక్టర్ లక్ష్మణ్ కోరినటువంటి ఒక యోగి ఆదిత్యనాథ్ కు జ్ఞాపిక అందజేస్తున్నటువంటి లక్ష్మణ్ అనేటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్తలు కూడా చూస్తున్నాం మిత్రులారా. నిన్న భారత సైన్యం మరి 9 స్థావరాలపైన దాడులు చేసినటువంటి విషయం మీకు అందరికి తెలిసిందే. అవి ఒకసారి చూద్దాం మిత్రులారా. సబాయి నాలా లష్కరే ముష్కర్ల చిరునామా. రెండోది ముస్కర్ రహిల్ షహీద్, పర్వత యుద్ధ తంత్రంలో శిక్షణ. బహవల్పూర్
జైషే మహమ్మద్ స్థావరం, నాలుగోది మురీద్కే లష్కరే క్యాంపు కార్యాలయం, 6 కోట్లి జైషీ ఆయుధాగారం, బర్నాల లష్కరే లాంచ్ ప్యాడ్, మహమూనా జోయా హిజ్బుల్ అడ్డా, సర్జల్ సొరంగాల కేంద్రం అనేటువంటి ఒక ఫోటోతో ఉన్నటువంటి వార్తను మనం చూస్తున్నాం మిత్రులారా. మన సైన్యం ఎక్కడెక్కడ దాడులు చేసినటువంటి విషయం ఒకటి ఫోటోతో కూడినటువంటి వార్త ఇది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నిన్న ఈ యొక్క ఉగ్రవాదంపై మాట్లాడినటువంటి మాటను ఒకసారి చూద్దాం మిత్రులారా. సెలవులో ఉన్న సిబ్బందిని తక్షణం వెనక్కి రప్పించండి, పారామిలిటరీ బలగాల అధిపతులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. మరి ఈ యొక్క యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో, దాడులు జరుగుతున్న సమయంలో ఎవరు కూడా సెలవులు తీసుకోవద్దు. మరి ఎవరైనా సెలవులపైన వెళ్ళినటువంటి వారిని తక్షణం పిలిపించాలనేటువంటిది ఆ యొక్క ఆర్మీ ఒక చీఫ్ ఆఫీసర్లకు ఆదేశం ఇచ్చినట్టు హోంశాఖ మంత్రి చెప్తున్నటువంటి విషయం చూస్తాం మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా మరి ఎటువంటి వార్త ఉన్నాయి చూద్దాం మిత్రులారా. సింధూరమే సంహారమై అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. 80 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భారత్, నేను చనిపోయినా బాగుండేది మసూద్ అనే మాటను ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మసూద్ ఇంట్లోనే 14 మంది హతం. మసూద్ పెద్దక్క సాయిబా, ఆమె భర్త మేనల్లుడు అలీం ఫాజిల్, అతని భార్య సోదరుడు హుజైఫా, అతని తల్లి మేనకోడలు అలాం ఫాజిలా, 5 పిల్లలు, 2 సహచరులు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మనం మిత్రులారా. ఇదే నివాళి భూమికా సింగ్, కర్నల్ సోఫియా కురేషి, హెలికాప్టర్ పైలట్ నుంచి వింగ్ కమాండర్ గా ఎదిగిన వ్యోమికా సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న మహిళా అధికారిని. చదువుకునే రోజుల్లో ఆమె ఎన్సీసీలో చేరారు. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన ఆమె తాను అనుకున్నట్లుగానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. హెలికాప్టర్ పైలట్ గా కెరియర్ ప్రారంభించారు. 2019 ఫ్లయింగ్ బ్రాంచ్ లో పర్మనెంట్ కమిషన్ హోదా పొందారు. జమ్మూ కాశ్మీర్, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎత్తైన ప్రాంతాలతో పాటు అత్యంత సవాల్తో కూడినటువంటి ప్రాంతాల్లో చీత హెలికాప్టర్ నడిపారు. పలు రిస్క్ ఆపరేషన్లో పాల్పంచుకున్నారు అనేటువంటి వారి యొక్క జీవితం గురించి ఒకసారి చెప్పుకొచ్చారు మిత్రులారా. ఈ యొక్క వార్త ఉద్దేశం ఏంటంటే, ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలను మనం అధిరోహించాలంటే ఎన్ని కష్టాలకు వచ్చైనా ఒక లక్ష్యంగా పెట్టుకొని మరి చదువు పట్ల ఒక ఆసక్తి, ఒక లక్ష్యం, ఒక కళ అనేటువంటి ఉన్నప్పుడే యొక్క సాధ్యమే అవుతుంది అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి వార్త యొక్క సారాంశం మిత్రులారా. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో ప్రధానమైనటువంటి అంశాల విషయానికి వస్తే ఈ యొక్క భారత్ మరి పాక్ యుద్ధం సంబంధించినటువంటి వార్తలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఆ యుద్ధం గురించి పలువురు వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. దేశ మద్దతుకు పార్టీలు వేరైనా ఎవరు ఏదైనా కూడా ఈ యొక్క దేశ గురించి మనం పోట్లాడుతున్నప్పుడు అందరం కూడా ఐకమత్యంతో ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి. మరి ఎవరు కూడా భిన్నాభిప్రాయాలు మరి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క దేశం పైన అందరూ సమైక్యంగా ఉండాలనేటువంటి విషయం స్పష్టం చేశారు పలువురు. అదేవిధంగా ఎవరైనా కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ యొక్క దేశానికి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి విషయాలపైన ఎవరైనా ఇటువంటి తప్పుడు పోస్టులు పెడితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామనేటువంటిది ఈ యొక్క వార్తలోని చాలా కనిపిస్తున్న విషయం మనం చూస్తున్నాం మిత్రులారా. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. నమస్తే.